నెక్స్ట్ వన్ 40 క్వశ్చన్. విచ్ ఫుడ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ తెలంగాణ హోమ్స్? మన తెలంగాణ హోమ్స్ లోపల, మన విలేజ్ లోపల, మన ఇండ్ల లోపల ఎక్కువగా అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఏవి బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకుంటామంటే రైస్, దాల్, వెజిటేబుల్స్ అండ్ కర్డ్. అన్నము, పప్పు, కూరగాయలు, పెరుగు ఇవి కలిసి దేనిగా తీసుకోవడం జరుగుతుంది? మనము బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్, విచ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ స్టార్చ్ ఇన్ ఫుడ్? సో ఫుడ్ లోపల మనకు ఏమున్నదని గుర్తుపట్టాలి? స్టార్చ్ ఉందని ఎట్లా గుర్తుపడతాము? అయోడిన్ టెస్ట్ ద్వారా గుర్తుపడతాం. సో ఫుడ్ని తీసుకొని ఆ ఫుడ్ మీద కనుక నేను అయోడిన్ కనుక వేసినట్టయితే ఆ అయోడిన్ కనుక డార్క్ బ్లూ కలర్లోని కనుక మారితే ఈ ఫుడ్లో స్టార్చ్ ఉంది అని మనం గుర్తుపడతాం. ఏముందని గుర్తుపట్టాలి? స్టార్చ్ ఉందని గుర్తుపట్టడం జరుగుతుంది. సో 42 క్వశ్చన్. వాట్ కలర్ ఇండికేట్స్ స్టార్చ్ ఇన్ అయోడిన్ టెస్ట్? సో అయోడిన్ టెస్ట్ లోపల స్టార్చ్ ఉంది అనేది అయోడిన్ను యాడ్ చేయగానే ఏ కలర్లోనికి మారుతుంది? అది బ్లూ బ్లాక్ కలర్లోనికి మారుతుంది. బ్లాక్ కలర్లోనికి బ్లాక్గానే మనకు అవుపిస్తుంది. సో లేదా సమ్ టైమ్స్ బ్లూగా కూడా అవుపించడం జరుగుతుంది. సో దాన్ని బ్లాక్ కలర్ అని అంటాము. సో ఈ విధంగా మనము ఏం గుర్తుపడతాము? స్టార్చ్ని గుర్తుపడతాము. స్టార్చ్ ఉన్న ఫుడ్ ఐటమ్ తీసుకొని దాని మీద కనుక అయోడిన్ని కనుక వేసినట్టయితే ఇది కనుక ఒకవేళ బ్లూ కలర్లోనికి మారితే ఈ ఫుడ్లో ఏముందనాలి? మనము స్టార్చ్ ఉందనాలి. స్టార్చ్ ఉందని అనడము జరుగుతుంది.